హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజీ సేవా పే రిటైలర్స్ అందరికీ కూడా స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే, మీరు కట్టినటువంటి ఈ 999 రూపాయల్లోనే మీకు ఇన్సూరెన్స్ సర్వీసులు కూడా మన సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా మేము ఈ సర్వీసులు అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. దీంట్లోని మీరు ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అనే బోర్డు కూడా పెట్టుకొని మీరు ఈ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఇన్కమ్ అనేది, చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఎలాంటి ఇన్సూరెన్స్లు చేయొచ్చు అంటే 2 వీలర్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, 4 వీలర్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రీమియమ్స్ పేమెంట్ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. నేను ఎక్కడ లాగిన్ అయ్యి ఈ ఇన్సూరెన్స్ సర్వీసులు అనేవి చేయాలి అనేది క్లియర్గా వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే కొత్త రిటైలర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మన వెబ్సైట్ వచ్చి dgsevapay.co.in. ఎవరైనా సరే సేవ్ చేసుకోకపోతే కంప్యూటర్లో ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి బుక్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనబడిపోతుంది అనమాట. డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ ఎంటర్ చేయక్కర్లా. ఓకే, సో మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ దీంట్లోకి పాన్ కార్డ్ పోర్టల్లోకి లాగిన్ అవుతున్నారో వాళ్ళు జాయిన్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెలెక్ట్ అకౌంట్ టైప్ దగ్గర రిటైలర్ అని సెలెక్ట్ చేసి పేమెంట్ అని చేయగానే మీకు కొత్త యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి వెళ్తుంది. దాంతోనే లాగిన్ అవ్వాలండి ఫస్ట్. ఓకేనా, మీ మెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవుతారు. ఏది యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఆ కొత్త సర్వీసులకి ఎక్కడికి వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ ఇన్సూరెన్స్ సర్వీసెస్ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లై ఇన్సూరెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ గెట్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ ఎర్న్ మోర్ మనీ అని వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏమేమి ఇన్సూరెన్స్లు చేయొచ్చు అంటే చూడండి, కార్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, బైక్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, ఎలాంటివన్నా సరే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ ఇన్సూరెన్స్ దీకో పోర్టల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీ వ్యాలెట్లో నుంచి కేవలం ఒక 10 రూపాయలు మాత్రమే కట్ అవుతాయండి. 10 రూపాయలు కట్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇన్సూరెన్స్ది. చూడండి ఇక్కడ కారు, బైకు, అలాగే లైట్ వెహికల్, హెవీ వెహికల్స్ ఇలా ఉంటాయన్నమాట. సో నేను మీకు ఎలా ఇన్సూరెన్స్ చేయాలో చూపెడతా. చూడండి, రెన్యువల్ ఇన్సూరెన్స్ అంటే ఎక్స్పైరీ అవ్వకుండా ఉంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిన దానికి కూడా మనం ఇక్కడ పాలసీ ఎక్స్పైర్డ్ అని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. అలాగే న్యూ బైక్ ఎవరైనా ఉంటే న్యూ బైక్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ప్రీమియమ్స్ కనబడతాయి. నేను చూపెడతాను చూడండి. ఇక్కడ రెన్యువల్ ఇన్సూరెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బైక్ నెంబర్ ఎంటర్ చేయండి. గెట్ వెహికల్ డీటెయిల్స్ అని కొట్టగానే మీకు ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది అనేది, ఇక్కడ ఆ మోడల్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ. అలాగే అంతకుముందు ఏ ఇన్సూరెన్స్తో వీళ్ళు ఇన్సూరెన్స్ చేయించారు అనేది వచ్చేస్తుంది. దాని యొక్క ఎక్స్పైరీ డేట్ చూడండి, డిసెంబర్ 8 ఉంది. అప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది. మనం ఇన్సూరెన్స్ ఏదైనా చేయించాలి అనుకుంటే దానితో కూడా చేయించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, పాలసీ టైప్ అనేది కాంప్రహెన్సివ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపించగానే చాలా సర్వీసులు వస్తాయి. ఇక్కడ ప్లాన్స్ మీకు, దాంట్లో మీకు ఏ ప్లాన్ అయితే తక్కువ రేట్ ఉంది, తక్కువ ప్రీమియం ఉంది, ఎందుకంటే కస్టమర్కి ఎప్పుడు కూడా తక్కువ ప్రీమియం ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకని నాకు ఇక్కడ తక్కువ ప్రీమియంలో చూడండి, ఇది 863 రూపాయలు డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఇది బుక్ చేసుకుంటానండి. సో ఇలా బుక్ చేయగానే మొత్తం అన్నీ కూడా మనకి డీటెయిల్స్ ఇక్కడ చూపించేస్తుంది. కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ ఎవరికైతే ఇన్సూరెన్స్ చేస్తారో వాళ్ళవి ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి కంటిన్యూ అని కొట్టగానే ఇక్కడ పేమెంట్ అడుగుతుంది అనమాట. ఈ 863 రూపాయలు పేమెంట్ చేయగానే కస్టమర్కి ఇన్సూరెన్స్ కాపీ అనేది నెక్స్ట్ డేనే వచ్చేస్తుందండి. మీకు పేమెంట్ రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది, ప్రీమియం రిసిప్ట్ జనరేట్ అవుతుంది. సో ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కస్టమర్కి వెంటనే ఇచ్చేయచ్చు అనమాట. సో మరింకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఈ ఇన్సూరెన్స్ సర్వీస్ అనేది వెంటనే ఈ రోజే మీరు లాగిన్ అయ్యి వెంటనే మీ బైక్ ఇన్సూరెన్స్ కానీ, మీ కార్ ఇన్సూరెన్స్ కానీ వెంటనే చేయండి. మంచి ఇన్కమ్ అనేది సంపాదించండి. మీరు పాలసీ చేసిన తర్వాత ఎంత ఇన్కమ్ అనేది వస్తుందో మీకే తెలుస్తుంది అనమాట. సో లేట్ చేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.